నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు యాక్ట్రెస్ వర్ష బొల్లమ్మ. ఊరు పేరు భైరవకొండ. ఈ సినిమాలోని సాంగ్స్ అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్. తర్వాత 1 by 1 వచ్చాయి, అవి కూడా హిట్. సో ఇప్పుడు మనము ఈ మూవీ చూస్తేనే, అంటే టీజర్ చూసినప్పుడు చాలా మందిలో ఒక అభిప్రాయం, ఇది కూడా మరొక హిట్, చాలా డిఫరెంట్గా ఉందనే అభిప్రాయం అయితే కలిగింది. అందులోనూ డైరెక్టర్ మీద కూడా కొంచెం నమ్మకం ఉంది. మరి ఇంకొంచెం డీటెయిల్గా ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. మీకు తెలుగు బాగా వచ్చేసి కదా, లాస్ట్ టైమే నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా బాగా వచ్చిందా? ఇంకా కాదు, సేమ్ ఆ లెవెల్లోనే. అవునా? 1 year అవుతుంది ఆల్మోస్ట్. అంటే సేమ్ లెవెల్లోనే ఉంది. మీరే చెప్పాలి. బాగానే ఉంది. బానే ఉందా? బాగుంది. బాగానే ఉంది కదా, బాగుంది. మధ్యలో వేరే భాషలు చేశారా మూవీస్? కాదు, తెలుగునే చేస్తున్నాను. అది ఒక మూవీ ఆల్రెడీ జరుగుతుంది, సో ఐ కాంట్ రివీల్ దాని గురించి, కానీ తెలుగులోనే చేస్తాను. ఓహో, ఓకే. సో ఊరి పేరు భైరవకొండ చాలా డేస్ నుంచి ఉంది కదా ఇది. అవును. ఏంటండి డిలే, రీజన్? కోవిడ్ వల్ల చాలా డిలే అయింది మధ్యలో. దాని తర్వాత ఐ థింక్ దెర్స్ అ లాట్ ఆఫ్ సీజీ వర్క్ యాజ్ వెల్ మూవీలో. సో దానికి టైం పడుతుంది. ఒక క్వాలిటీ బాగుండాలంటే టైం పడుతుంది. సో ఐ థింక్ దానివల్ల కూడా కొంచెం టైం అయ్యింది. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం పట్టే మూవీ. అవును, ఇట్స్ నాట్ లైక్ ఒక జస్ట్ ఒక కాన్వర్జేషన్ ఉన్న మూవీ, ఒక నార్మల్ సరదాగా జరిగే మూవీ కాదు. దెర్స్ అ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ స్టఫ్. సో దానికి తెలుసు కదా, టైం పడుతుంది. రైట్. సో ఇప్పుడు వరకు మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా ఈ కైండ్ ఆఫ్ మూవీ చేయడం? అవును. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగా అనిపించింది, బికాజ్ సెట్ అంతా చూస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, లైక్ టీజర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అది న్యాచురల్గా ఉండదు. మా చుట్టూ ఆ టైప్ ఎన్వైరన్మెంట్ ఉండదు. సో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఈరోజు షూట్ ఉందంటే ఇట్స్ లైక్ అ సర్ప్రైజ్ ఫర్ యూ, ఎలా ఉంటుంది ఈరోజు సెట్ అలా. సో చాలా డిఫరెంట్గానే ఉండింది ఎక్స్పీరియన్స్. మీరు షూటింగ్లో అంతా ఒకటే డ్రెస్లో ఉంటారా? అవును, అంతే కదా. మోస్ట్లీ, ఐ మీన్ అలా కాదు, ఉంది డిఫరెన్స్ ఉంది, కానీ మెజారిటీ ఒక కాస్ట్యూమ్. సాంగ్స్ లో చూస్తే, సాంగ్స్ లో వేరే ఎనీవేస్ అది మారుతుంది, అది కొంచెం ఫ్యాంటసీ ఎక్కడో వెళ్తాం కాబట్టి. కానీ దాంట్లో కూడా ఈ కాస్ట్యూమ్ ఉంటది. ఫస్ట్ నిజమేనే చెప్తున్నా, దాంట్లో ఉంటది, టీజర్ లో కూడా. ఓకే. సో అసలు ఈ స్టోరీ లైన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్? స్టోరీ లైన్ అంటే ఐ డోంట్ నో, బికాస్ ట్రైలర్ ఇంకా అవుట్ అవ్వట్లేదు. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ టెల్. బట్ ఎలా అంటే ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్. చాలా ఇప్పుడు మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ చూస్తే, దెర్స్ అ లాట్ ఆఫ్ ఏంటి కొత్తగా ఏదో యూ వుడ్ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ. సో దీంట్లో కూడా చాలా న్యూ ఎలిమెంట్స్ ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి చెప్తా, బికాజ్ నా క్యారెక్టర్ పేరు భూమి. సో జస్ట్ లైక్ మై నేమ్, తను నేచర్ చాలా దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి, భూమి అనే అమ్మాయి. సో చాలా మంది చెప్తారు కదా, నాకు సిటీ లైఫే ఇష్టం, నాకు సిటీ అంటే అలవాటు అయిపోయింది, ద హసిల్ బసిల్ ఇష్టం అనే ఈ జనరేషన్లో షీ సంబడి హూ స్టిల్ లైక్స్ హర్ nature. She respects nature, she respects bhumi, she respects animals. So alanti oka chala pure character, somebody who completely respects and loves nature. So alanti oka character. Okay. సో విఏ ఆనంద్ గారికి ఎక్కడికి పోతావు చిన్నవాడ అంటే ఇలాంటి కొంచెం ఫ్యాంటసీ, మిస్టిక్ ఇలాంటి మూవీస్ తీయడంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది. మళ్ళీ కొంచెం అలాగే కాన్సెప్ట్ అంటే సేమ్ అని నేను డెఫినెట్గా ఆయన సేమ్ తీయరు, ఎందుకంటే ఏ డైరెక్టర్ సేమ్ తీసుకుంటూ వెళ్తే ఎవరు చూసేది కూడా ఉండదు. సో అలాగా అనిపిస్తుంది. కాకపోతే ఆయన కెరీర్లో డిస్కో రాజా కొంచెం సెక్షన్ వేరే ఉన్నాయి. మళ్ళీ ఒక్క క్షణం ఇలాంటి సినిమాలు తీశారు. ఆయన ఈ ఊరి పేరు భైరవకొండ స్టోరీ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఆ కాన్ఫిడెన్స్ ఆయనలో ఎలా కనబడింది మీకు? నాకంటే ద క్లారిటీ హీ హ్యాడ్ ఈ స్టోరీ గురించి, క్లారిటీ ఎలా అంటే, ఇమాజిన్ మేము సెట్లో ఉన్నాము అండ్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఐ హ్యావ్ అ ఫ్యూ డౌట్స్ అడిగితే హీ హ్యాస్ క్లియర్ కట్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్.
ఒక్క సిచ్యువేషన్లో కూడా సార్కి అవును కదా మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా చేయొచ్చు అనే ఒక స్పేస్ లేదు. బికాస్ హీ వాజ్ వెరీ క్లియర్ ఓకే. తన స్టోరీ గురించి. అండ్ సో దాంట్లోనే నాకు తెలిసిపోయింది. అండ్ ఎవ్రీ టైమ్ యూ వుడ్ ఎక్స్ప్లెయిన్ అ డైలాగ్ ఆర్ అ సీన్, సార్ ఫేస్లో ఒక ఎక్సైట్మెంట్ ఆర్ దట్ లవ్ టువర్డ్స్ దట్ సీన్ కనపడింది. సో ఐ థింక్ హీ లవ్స్ దిస్ స్టోరీ. ఓకే. ఎక్కడ చేశారు షూట్? షూట్ మోస్ట్లీ హైదరాబాద్ అండ్ పాడేరులో కొంచెం చేసాము. యా. సో సందీప్ కిషన్ గారితో ఎలా అనిపిస్తుంది ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అది ఆయన ఎలా ఉండేవారు సెట్స్లో? he's somebody who's very like calm on set. Not calm, he's very hyper. Kani the fact that he's actually like he's done a lot of movies ane oka seniority ala em ledu. He'll be like a friend to you on the set. So adi నాకు చాలా, because of that నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సిన్స్ there was no ఏంటి నేను సీనియర్ నేను అలా ఏం లేదు. he would just be like a friend. Yeah. So దానివల్ల I think I could perform like really well. అండ్ ఒక సాంగ్ అయితే అదే పెద్ద హిట్ అయింది. దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ సాంగ్ ఇంత హిట్ అవుతుంది, ఇంతగానో ప్రేక్షకుల్లోకి వెళ్తుందని? కాదు, బికాస్ సమ్టైమ్స్ మీ మూవీలో ఉన్న సాంగ్స్ మీకు చాలా నచ్చితే కూడా సమ్టైమ్స్ ఆడియన్స్కి అంత నచ్చదు ఆర్ ఏంటి బూస్ట్ రాదు. సమ్టైమ్స్ బికాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లే చేసేటప్పుడు యూ విల్ బి లైక్ వావ్ ఈ సాంగ్ అయితే చాలా బాగుంది, హిట్ అవుతుంది అనుకుంటే కూడా అది సమ్టైమ్స్ ఇట్ వోంట్ రీచ్. కానీ ఈ సాంగ్ మేము వినేటప్పుడు లైక్ సార్ ఐ రిమెంబర్ షూట్ చేసేటప్పుడు హీ ప్లేడ్ దిస్ సాంగ్ అండ్ వీ వర్ లైక్ వావ్ దిస్ ఇస్ నైస్, చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది అని అనుకున్నాము. కానీ అది రిలీజ్ అయ్యి ఐ థింక్ జస్ట్ 1 weekలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్లో చాలా లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ 9 lakh రీల్స్ అయింది ఇప్పుడు వరకు. అండ్ యూట్యూబ్లో కూడా ద వేట్ రీచ్ ఇంకా లైక్ వి నో ద సాంగ్ ఇస్ రియలీ నైస్, కానీ ఇట్ గాట్ ఇట్స్ డ్యూ అనేది వి వర్ రియలీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. యాక్చువల్లీ అది సాంగ్ చాలాసార్లు నేను కూడా ప్రీవియస్లీ విన్నాను, కానీ చూడలేదు. తర్వాత సాంగ్ చూస్తే ఓహో ఇది ఈ మూవీలో దా అని అప్పుడు లేటర్ నేను బికాజ్ ఇది రేడియోలో ప్లే అవుతుంటది. చాలా ఫ్రెండ్స్ ఇన్ఫాక్ట్ కన్నడ సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇది యూజ్ చేస్తారు. నా ఆంటీస్ అండ్ ఆల్ ఏంటి వీడియో చేసి నాకు పంపిస్తారు ఇది ఇలా యూజ్ చేస్తున్నారని. సో అలానే బికాజ్ ఇది అంటే ఇట్స్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్. సో ఇది దిస్ ఇస్ పాసిబుల్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఎక్కడి నుంచి ఈ సాంగ్ వచ్చిందని, కానీ ఇట్స్ రీచ్డ్. ఓకే. మీరు పర్సనల్గా అయితే ఈ సాంగ్ వినడానికి ఇష్టపడ్డారా, చూడడానికి విజువల్ వైజ్ నచ్చిందా? అంటే రెండు నచ్చింది, బికాస్ చూడడానికి నేను ఉన్నాను కదా. సో ఐ మైట్ బి అ లిటిల్ బయస్ దట్ వే. కానీ ఇన్ జనరల్ నాకు సాంగ్స్ వినడానికే నచ్చుతుంది యూజువలీ. ఐ మీన్ మేబీ అ లిటిల్ మోర్ టు లిసన్ టు. అండ్ ఒక 60-40. ఓకే. ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా అంటే సాంగ్ ఎంతవరకు అయితే వచ్చిందో కనిపించిందో అంతవరకు చూస్తున్నా కొంచెం స్టోరీ ఏదో అర్థమవుతుంది, సంథింగ్ ఏదో ఉంది అన్నట్లు. మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా అక్కడక్కడ, ఎందుకని అక్కడే ఉండాల్సి వచ్చింది, ఇలాగ రకరకాల క్వశ్చన్స్ దాని చుట్టూ ఫామ్ అవుతూ ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ ఏమో మీరు ఇప్పటే ఏమి రివీల్ చేయరు. బట్ ప్రేక్షకులు చూడాలనుకునే వాళ్ళు ఎందుకు చూడాలి, ఏముంది అనే ఆలోచించే వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఐ థింక్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైక్ కంప్లీట్లీ అ థియేట్రికల్ మూవీ, లైక్ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవును, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ లైక్ ఏంటి యూ విల్ నాట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. చాలా మంది చెప్తారు కదా సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అని చెప్తారు. ఇది అలాంటి మూవీ కాదు. యూ విల్ ఆల్వేస్ బీ ఏంటి సీట్ ఎడ్జ్లో కూర్చొని లైక్ ఓకే వాట్ నెక్స్ట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థియేటర్లో చూసేటప్పుడు యూ విల్ బి లైక్ వావ్ ఇది ద ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్ అని చెప్తారు. అ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ థియేటర్ కోసమే డిజైన్ చేసిన సీక్వెన్సెస్ ఉంది. సో ఐ థింక్
for that complete theatrical experience, because మనకి like we love థియేటర్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం కదా, ఎవ్రీబడి లైక్ లవ్స్ గోయింగ్ టు ద థియేటర్, సో ఇట్ బీ వన్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. చాలా మంది ఒక చిన్న కంపారిజన్ తీసుకొస్తున్నారు విరూపాక్ష వాటిలాగా అని. కాన్సెప్ట్ వేరే కావచ్చు, అది కూడా ఒక ఊర్లో జరుగుతుంది, ఇది ఊరి పేరే భైరవకోన అని పెట్టారు అంటే ఊర్లో జరుగుతుంది అని అర్థమవుతుంది. సిటీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా ఇందులో, అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటాయా? నో, దీనికి సిటీ టచ్ లేదు. సిటీ టచ్ అంటే ఉంటుంది, కొంచెం ఉంటుంది, లైక్ వెరీ లిటిల్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఉంటుంది అంతే. బట్ ఊర్లో జరుగుతుంది, దానికి దీనికి కంపారిజన్ అయితే లేదు, అదే కాన్సెప్ట్ కంప్లీట్ గా వేరు. ఓకే, కానీ ఆ థ్రిల్ అయితే వస్తుంది ఫర్ షూర్. ఓకే, ఇందులో మీరు కష్టపడినవి ఏంటంటే, ఎంత కాదన్నా హీరో అన్ని ఫైట్స్ చేసినా మీకు కొన్ని కష్టాలు ఉంటాయి కదా, అది ఏమన్నా కొంచెం యాక్షన్ సీక్వెన్స్లో అది పార్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఎవ్రీ సింగిల్ టైం నేను ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసేటప్పుడు ఐ విల్ బి లైక్, ఐఎమ్ సో గ్లాడ్ ఐమ్ నాట్ అన్ యాక్టర్ హీరో అని అనుకుంటా, బికాస్ దే హ్యావ్ టు ఫ్లై, జంప్, రోల్ చేసి లైక్ నేను జస్ట్ రన్ చేయాలి ఆర్ చిన్న చిన్నది ఏదైనా చేయాలి అని ఐ విల్ బి లైక్ వెరీ హ్యాపీ. దీంట్లో కూడా అలా లైక్ హీరో కంపేర్ చేస్తే నాకు ఎప్పుడు అయ్యో నాకు ఇంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉందా అని అనిపించట్లేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఓకే, అయితే ఇలాంటి ఒక ఇప్పుడు మీరు ఏదైతే మూవీలో చేశారో మీకు అంతా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, అది రియల్ కాదు కాబట్టి ఓకే. ఇన్ కేస్ ఇదే నిజం అయితే కనుక మీరు ఎంతవరకు సర్వైవ్ అవుతారు అందులో? అంటే మీ ఫియర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? నాకు ఇన్ జనరల్ నా ఫియర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇన్ జనరల్ ఐ గెట్ స్కేర్డ్ రియలీ క్విక్లీ. అండ్ లైక్ మై మామ్ is one very brave person. నేను ఎప్పుడు అనుకుంటాను, హౌ am I your daughter? నేను ఎలా లైక్, బికాజ్ ఐ am nowhere close to her. మమ్మీకున్న బ్రేవరీకి నాకు సంబంధమే లేదు. ఐ కీప్ డౌటింగ్ లైక్ వాట్ ఈస్ దిస్, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే ఐ కాంట్ సర్వైవ్. నాకు తెలుసు సర్వైవల్ కష్టం. మేబీ ఐ కెన్ రన్, నాకు రన్నింగ్ అంటే ఇష్టం, మేబీ ఐ కెన్ రన్ ఫ్రమ్ ఎనిమీస్ అనుకుంటా, కానీ ఎనీథింగ్ ఎల్స్ ఐ కాంట్. ఓకే, సందీప్ కిషన్ గారు అయితే I think he will survive. Yeah. Okay. Really hero అయితే. He works out also so much, and I think he would like survive. Okay. Okay. So ఈ సినిమాలో మీకు సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ లేకపోతే మీ క్యారెక్టర్ ఇంకొక యాక్ట్రెస్ కూడా ఉన్నారు, ఎవరి క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ అనిపించింది? ఎవరికైనా స్ట్రాంగ్ అంటే ఐ థింక్ సందీప్స్ క్యారెక్టర్ ఓన్లీ ఈజ్ స్ట్రాంగర్ కంపేర్ టు దిస్ వన్. కానీ కథ మీ చుట్టూ తిరుగుతుందా, ఎలా ఉంది? సో yes, it does revolve around my character, కానీ అందరికి they have their own space. They have their own thing to do, including Kavya and Sandeep. Everybody has their own thing to do, and నా క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఈ సినిమా లాంటి స్టోరీ మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఇలాంటి స్టోరీ కాదు, కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడా నేను చూసాను, కొంచెం భయపడుతూనే చూసాను, బికాస్ నేను చెప్పాను కదా ఐ గెట్ స్కేర్డ్ ఈజీలీ. అది దట్ మూవీ. అండ్ ఇన్ జనరల్ నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, దో ఐఎమ్ ద స్కేరీ, లైక్ ఐ గెట్ స్కేర్డ్ సూపర్ క్విక్లీ. నేను చూస్తా, థియేటర్లోనే చూస్తా, అరుస్తూనే చూస్తా, కానీ చూస్తా. సగం క్లోజ్ చేసి నో క్లోజ్, I don't close my eyes because మరి ఎందుకు, లైక్ వై డిడ్ ఐ కమ్ టు ద థియేటర్? ఐ గెట్ స్కేర్డ్, ఐ స్క్రీమ్, కానీ నేను ఐస్ ఓపెన్ చేస్తూ నేను చూస్తా. ఐ డోంట్ నో వాట్. ఓకే, ఏది మీరు లాస్ట్ అలా భయపడుతూ చూసిన సినిమా? ఒకటి ఎగ్జార్సిస్ట్ 2 సెకండ్ పార్ట్ చూసాను, మూవీ థియేటర్లో చూసాను. ఓకే, వెరీ స్కేరీ. అంటే నాకు ఇప్పుడు దారుణమైన సీన్స్ ఉంటే కూడా నాకు ఐ డోంట్ ఫీల్ స్కేర్డ్. ఇప్పుడు బ్లడ్ అవన్నీ ఉంటే కూడా నాకు ఒకలాగా అనిపించదు, కానీ సడన్ గా వస్తే దట్ ఈస్ వెన్ ఐ గెట్ స్కేర్డ్. అది తప్ప లైక్ ఈ గోరీ కంటెంట్ అనో నాకు అది లైక్ ఏమనిపించదు. ఓకే, టీజర్ లో అదే ముందు నుంచి గరుడ పురాణంలో 4 పేజీల మిస్, అదే ఈ ఊరు అన్నారు. అంటే గరుడ పురాణంలో ఉండేవి as far as I know శిక్షలు అవన్నీ కదా, పనిష్మెంట్స్. ఆ పనిష్మెంట్లన్నీ ఇక్కడ ఉంటాయన్న, 4 పేజీలు అంటే చాలా పనిష్మెంట్స్ ఉంటాయన్న, ఎలా తీసుకోవాలి దీన్ని?
మీరు తీసుకోండి. మా ఇష్టమా? మేము ఎలాగైనా అనుకోవచ్చు. ఎలాగైనా అనుకోవచ్చు. ఓకే. సరే మిమ్మల్ని సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అఫ్కోర్స్ ఈ ట్రూత్ క్వశ్చన్స్ అంతే. ఓకే. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ లైడ్? లైడ్ ఈ ఇంటర్వ్యూలో ఇంకా చెప్పలేదు. సో లైడ్ ఓకే. మేబీ లైక్ అ వీక్ అగో. అన్ని రోజులైందా? ఓకే. ఐ మీన్ లైక్ మేబీ అ లిటిల్ బిగ్గర్, లైక్ చిన్నవి ఇప్పుడు మమ్మీ కాల్ చేసి ఇది చేసావా అంటే చేశాను. అది తిన్నావా అంటే తినేసాను. సో దట్ ఈస్ స్మాల్. మేబీ అ లిటిల్ బిగ్గర్ వన్. ఇంపార్టెంట్. ఓకే. ఏంటో అది? నా ఫ్రెండ్స్ కోసం చెప్పిన అబద్ధం. మీరు 4 ఫ్రెండ్స్ కదా? కరెక్ట్. ఇంకా స్టిల్ కంటిన్యూ. ఓకే. వాళ్ళు ఈ సెక్షన్ కాదు. No, they are my college friends. Yeah, completely away from media and stuff. Okay. The next question, when was the last time you cried? Cried నేను కోగయే హమ్ కహా మూవీ చూసాను మొన్న. సో అది చూసేటప్పుడు I cried. I think it was very touching. మూవీ చూస్తే ఏడ్చారు? మూవీ చూస్తే. ఓకే. వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? Still is, I think, ghosts only. Ghosts and నాకు ఒక ఫోబియా ఉంది. I can't swallow tablets. Yeah, so that is still my fear. ఓకే. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు. అవునా? టాబ్లెట్ ఎంత సింపుల్, ఎంత ఈజీ, చిన్న పిల్లలు వేసుకుంటున్నారు, ఎందుకు పెద్ద అయినా వేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఓకే. Impossible. ఇంజెక్షన్ ఓకేనా? ఇంజెక్షన్ ఓకే. నాకు టాటూ కూడా ఉంది. టాటూ ఇస్ ఓకే, ఇంజెక్షన్ ఇస్ ఓకే, ఐవి ఓకే, బట్ నాట్ టాబ్లెట్స్. ఇది చాలా దారుణం. బిగ్గెస్ట్ ఫియర్ అది. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ? బిగ్గెస్ట్ ఫ్యాంటసీ, ఐ వాంట్ గో ఆన్ అ వరల్డ్ టూర్ కంటిన్యూస్గా. వరల్డ్ టూర్. ఇప్పటి వరకు ఎన్ని చోట్ల తిరిగారు? తిరిగా. ఐ ట్రావెల్ కానీ ఐ వాంట్ టు సీ ది ఎంటైర్ వరల్డ్. చాలా టైం పడుతుంది ఎంటైర్ వరల్డ్ చూడాలంటే. లైఫ్ టైం పడుతుంది అన్నీ కవర్ చేయాలంటే. హూ ఇస్ ద లాస్ట్ పర్సన్ యూ సర్చ్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్? I searched on Instagram. I think there's ఇప్పుడు వైరల్ అవుతుంది అమ్మాయి. షీ యాక్టెడ్ ఇన్ మహేష్ బాబు సర్స్ మూవీ. ఇప్పుడు హాలీవుడ్లో ఉంది. సో షీ వాజ్ వైరల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, సో ఐ జస్ట్ సర్చ్డ్ హర్. ఓకే. బై నేమ్? యా. ఓకే. ఎందుకు? బికాస్ షీ ఈస్ గోయింగ్ వైరల్ అండ్ ఐ వాంటెడ్ టు సీ హూ షీ ఈస్ అని. ఓకే. వాట్స్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ ఈటెన్? స్ట్రేంజెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్, డ్యూరియన్ అనే ఒక ఫ్రూట్ ఉంది. దట్స్ క్వైట్ ఫేమస్. సో అది ఏంటి బాలీలో తిన్నాను. సో దట్ ఫ్రూట్ ఇస్ వెరీ స్మెల్లీ. సో చాలా మంది దే రన్ అవే ఫ్రమ్ ఇట్. చాలా ఫ్లైట్స్లో అది అలౌడ్ కాదు. అండ్ చాలా అది దొరికే కంట్రీస్లో చాలా హోటల్స్ ముందు ఆ ఫ్రూట్ సింబల్ అండ్ దే బ్యాన్ ఇట్ ఫ్రమ్. యూ కాంట్ ఎంటర్ ద హోటల్ క్యారింగ్ అ డ్యూరియన్ బికాస్ అంత స్మెల్ వస్తుంది అండ్ ద టేస్ట్ ఇస్ ఆల్సో లిల్ ఒకలాగా ఉంటుంది అని నేను తిన్నాను అది. లైక్ నా ఫ్రెండ్స్, ఐ వెంట్ విత్ మై గర్ల్స్ ఓన్లీ, దే వర్ లైక్ కవరింగ్ దేర్ నోస్ అండ్ దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద రూమ్. కానీ నేను వాళ్ళ ముందే తిన్నాను. స్ట్రేంజ్ థింగ్స్ అలా ట్రై చేస్తారా ఏంటి? ఐ ఆల్వేస్ వాంటెడ్ ట్రై ఇట్ బికాస్ ఈ డిస్కవరీ, ట్రావెల్ అండ్ లివింగ్ దాంట్లో నేను చూసాను ఇది ఆల్రెడీ చాలా మంది తినేది. అండ్ దే లైక్డ్ ఇట్ ఆల్సో, సమ్ పీపుల్ లైక్డ్ ఇట్, సో అది ట్రై చేశాను. హౌ వాస్ ద టేస్ట్? ఇట్ వాస్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్. ఓకే. నాట్ బ్యాడ్. అది ఒక ఇనీషియల్ ఆ స్మెల్ మాత్రమే కొంచెం చాలా గలీజ్గా ఉంటుంది అది. ఓకే. వాట్స్ ద సీక్రెట్ యూ హ్యావ్ నెవర్ టోల్డ్ ఎనీవన్? మీకే ఆన్సర్ తెలుసునే. అయితే ఎందుకు చెప్తా అంటారా? ఓకే. ఇందాక ఒకటి అనుకున్నాను, మీరు స్ట్రేంజెస్ థింగ్ లేకపోతే ఏదన్నా అలాంటి తిన్నది అంటే మీరు ఆక్టోపస్ ఏమో తిన్నట్లున్నారు. కాదు, అదొక ఇంటర్వ్యూలో ఇచ్చారు. లైక్ ఒక ఇంటర్వ్యూలో, లైక్ ఇట్ వాజ్ అ ఫుడ్ ఇంటర్వ్యూ, టేస్టింగ్ డిఫరెంట్ థింగ్స్. సో అప్పుడు ఇచ్చారు. ఐ లిటరలీ స్క్రీమ్ లుకింగ్ ఎట్ ఇట్. సో నేను తినలేదు. నా చుట్టూ చాలా మందికి అది ఫేవరెట్ అంటారండి. ఆక్టోపస్ కదా, బాగుంది అంటారు. ఈవెన్ నేను కూడా ట్రై చేయలేదు, ట్రై చేయనేమో మేబీ, చూస్తేనే ఒక ఫీలింగ్. ఐ మీన్ మేము అలా చెప్పకూడదు బికాస్ చాలా మంది దే ఎంజాయ్ ఇట్, బట్
నాది కూడా కట్ చేయండి అయితే. యా, అలాంటి నాన్ వెజ్ విషయానికి వస్తే మీకు మీరు కొంచెం స్ట్రేంజ్గా ట్రై చేసింది ఏది? సో యాక్చువల్లీ నేను ఒక 8 months నుంచి నాన్ వెజ్ మానేసాను. Oh, యా, ఎందుకు కానీ దాని ముందు ఐవ్ ట్రైడ్ ఐ థింక్ లైక్ ఫిష్ ఐ అండ్ ఆల్ ఐవ్ హ్యాడ్. ఎందుకు మానేసానంటే ఐ ఆల్రెడీ హ్యాడ్ అ డాగ్. I rescued and adopted another dog. So during that process, something in me changed. Like marpu వచ్చింది. Okay, I know like a lot of people make fun of it. చెప్తారు ఏంటిది అని, కానీ ఐఎమ్ హ్యాపీ. సో నేను ఎవరికి చెప్పను మీరు ఇలా చేయండి మీరు మానేయండి అని చెప్పను. ఐఎమ్ హ్యాపీ క్విటింగ్. సో బట్ బీయింగ్ ఏ ట్రావెలర్ చాలా ప్లేసెస్లో వేరే కంట్రీస్లో ఒక సర్వీస్ ప్రకారం మన ఇండియన్సే కొంచెం ఎక్కువ వెజ్ తింటారని, మనం చాలా మంది నాన్ వెజ్ తింటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే వెజ్ తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఇక్కడ ఫారినర్స్ వచ్చి చెప్తుంటారు. బయట కంట్రీస్ అంతా ఎక్కువ మీకు నాన్ వెజ్ అవైలబిలిటీ ఉంటుంది. మరి తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎలా ఆప్షన్స్ అవి? సో ఐ ఎండ్ అప్ ఈటింగ్ అన్హెల్దీ ఫుడ్ బికాజ్ ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది, స్లోగా వస్తుంది. లైక్ దెర్ ఆర్ వీగన్, ఐఎమ్ నాట్ అ వీగన్, కానీ ఇప్పుడు వీగన్ ఐటమ్స్ కూడా లైక్ స్టోర్స్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అండ్ సో ద ఆప్షన్స్ ఆర్ బికమింగ్ అ లిటిల్ బెటర్. ఇప్పుడు వర్స్ట్ కేస్ సినారియో ఐ హ్యావ్ ఎగ్స్ అండ్ ఆల్. ఎగ్స్ ఐ హ్యావ్. లెట్స్ కమ్ బ్యాక్ టు మూవీ అగైన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ మూవీస్ మీరు చూడొచ్చు లైన్లో. పెద్ద మూవీ కంటే కూడా చిన్న మూవీస్ హిట్ అయిపోయాయి చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు? పెద్దదనాలా, చిన్నదనాలా, మీడియం అనాలా? లైక్ క్వాలిటీ వైజ్ అయితే you'll feel it's like a big movie because it's made with I think like full ఏంటి అదొక ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లోనే యుల్ నో దట్ ఇట్స్ అ బిగ్ మూవీ. కానీ నేను అలా చెప్పను. నేను ఐ డోంట్ నో, యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ గుడ్ మూవీ అంతే. ఓకే, ఏమేమి సినిమాలు చూసారు మీరు? నాకు యాక్చువల్లీ ఇప్పుడు చాలా మూవీస్ చూడాలి. లైక్ ఈ సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఒక్క మూవీ కూడా నేను థియేటర్లో చూడలేదు. సో ఐ హ్యావ్ టు వాచ్ ఆల్ దోస్ మూవీస్. యా, దాని తప్ప రీసెంట్లీ దాని ముందు రిలీజ్ అయిన చాలా మూవీస్ చూసాను. ఓకే, మొన్న బిగ్గెస్ట్ హిట్ కొంచెం యానిమల్ అవి చూసారా? చూసాను, అదంతా అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ చూడలేదు. యూజువల్గా అయితే మీరు ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే లైక్ ఐఎమ్ ఫ్రమ్ కూర్గ్, సో వీ డోంట్ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్. కానీ సిన్స్ వీఆర్ ఇన్ కర్ణాటక అండ్ వీ సెలబ్రేట్ లైక్ యూజువల్గా అందరూ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ అయితే వీ సెలబ్రేట్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఆ ఫెస్టివిటీ కోసం వీ సెలబ్రేట్ ఇన్ జనరల్. సంక్రాంతి అయితే, యుగాది అయితే అన్నీ వీ సెలబ్రేట్ ఇన్ జనరల్. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఏది మీకు ఫేవరెట్ ప్లేస్, ఫుడ్? చూడ్డానికైతే ఐ లైక్ హైదరాబాద్ ఇన్ జనరల్. నాకు ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు కదా, సో నాకు హైదరాబాద్ ఐ లైక్ ద వైబ్, ద ప్లేస్. నాకు ఇన్ జనరల్ ఐ లైక్ హైదరాబాద్. యూజువలీ ఐల్ బీ in Jubilee Hills or Banjara Hills. So in general I like that. తినడానికి before I would love the biryani here. The chicken biryani, mutton biryani నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మమ్మీ తింటారు, నేను చూస్తా మమ్మీ తినేది, నేను ఒక డిస్టెన్స్ నుంచి చూస్తా. సో ఇప్పుడు ఆఫ్టర్ ఐ బికేమ్ అ వెజిటేరియన్ ఐ హ్యావెంట్ యాక్చువల్లీ స్టేడ్ హియర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ హ్యాడ్ ఫుడ్. సో ఇంకా వెజిటేరియన్ డిషెస్లో ఏం బాగుంటుంది అని ఇంకా ఇప్పుడు నేర్చుకోవాలి. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ గుంటూరు వన్స్ ఐ హ్యాడ్ గుత్తొంకాయ బిర్యానీ తిన్నాను. ఓకే, నైస్. ఐ థింక్ దట్ వాస్ బెటర్ దెన్ ద నాన్ వెజిటేరియన్ బిర్యానీస్ దట్ టైమ్. నేను అప్పుడు నాన్ వెజిటేరియనే, కానీ ఐ ఎంజాయ్డ్ గుత్తొంకాయ బిర్యానీ మోర్. సేమ్ హియర్. అవునా? అవును. ఓ మై గాడ్, ఇట్స్ టూ గుడ్. సో అది ఇక్కడెక్కడ దొరుకుతుంది అని మీకు తెలిస్తే చెప్పండి. ఉంది ఇక్కడ. ఉందా? ఎస్, ఉన్నాయి. లేదు, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. సో ఈ మరి షూటింగ్ టైంలో అది కూడా కొంచెం దూరం ప్లేసెస్లో అది చేస్తున్నప్పుడు కంఫర్ట్ లెవెల్స్ అయ్యి ఎలా ఉంటాయి? చూసుకుంటారు మ్యాక్సిమము, కాకపోతే ఇంకా కొంచెం ఏదన్నా మనకి సిటీలో ఉండే ఆ ఫెసిలిటీస్ అవి అయితే కొంచెం తగ్గుతాయి కదా, దట్టు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? కాదు, అంటే ఐ లైక్ సీయింగ్ ప్లేసెస్ అని చెప్పాను కదా, నాట్ జస్ట్ ఏంటి ఇంటర్నేషనల్ అలా కాదు, ఇన్ జనరల్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ కొత్త ప్లేసెస్కి వెళ్ళడం అంటే నాకు ఇష్టం. సో
అలాంటి, అండ్ ఇట్ వాస్ నాట్ ఫర్ అ లాంగ్ షెడ్యూల్ కదా, లైక్ వీడ్ షూట్ ఇన్ హైదరాబాద్ అండ్ పాడేరు అనేది ఆర్ వికారాబాద్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ టూ ఫార్ ఆల్సో. సో అండ్ అది ఒక జస్ట్ ఒక 5 days 10 days అలాంటి షెడ్యూల్, సో దట్ వాస్ నాట్ టూ ఇన్కన్వీనియంట్. ఓకే. ఓవరాల్గా మూవీ ఆనంద్ గారి డైరెక్షన్ అండ్ ఓవరాల్గా మీరు చూసారా అవుట్పుట్? ఎస్, డబ్బింగ్ టైంలో చూసాను. అంతే, మొత్తం కంప్లీట్ అయ్యాక చూడలేదు. ఓకే, మీకు ఎలా అనిపించింది? ప్రేక్షకులకి ఇది ఎలా అంటే చూసాను, లైక్ ద ఫస్ట్ కాపీ, ఐ వాచ్ ద ఫస్ట్ కాపీ, నాట్ లైక్ ద థియేట్రికల్ కాపీ. ఓకే. ఇందులో ఇలాంటి సినిమాలకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనకి సాంగ్స్తో ప్రూవ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తిగా ఎలా ఉందనేది ట్రైలర్ మూవీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. యాజ్ ఫర్ మీరు చూసిన దాని ప్రకారం ఎలా అనిపించింది? మీరు చెప్పినలాగా ఐ థింక్ ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్, బికాస్ దర్ సో మచ్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. దానికి ఈక్వల్గా మ్యూజిక్ ఉంటేనే ఆ ఎలివేషన్ వస్తుంది కదా. సో ఐ థింక్ శేఖర్ గారు హ్యాస్ డన్ టోటల్ జస్టిస్. అండ్ ద వే శేఖర్ సార్ అండ్ విఐఎన్ గారికి అదొక కెమిస్ట్రీ ఉంది. సో దే నో వాట్ దే వాంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఐ థింక్ దానివల్ల అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అది ఫైనల్గా థియేటర్లో చూసేటప్పుడే మనకు కూడా అది ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అర్థమవుతుంది. సో ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్. ఓకే. ఎక్కువగా గ్రే అంటే డార్క్ ఇలాగే ఉంటుందా మోడ్ సినిమా? అవును, మోస్ట్లీ అలానే ఉంటుంది, అందుకే బ్లాక్ వేసుకున్నా. ఓ అవునా, సింబాలిక్ గానా? ఇక్కడ అంతా ఎక్కువ డార్క్ కనిపిస్తుంది, నేనే బ్రైట్ గా వచ్చా కొంచెం. ఓకే, కాన్సెప్ట్ తెలియదు కదా. సిటీ నుంచి వచ్చాను, నేను ఊరు నుంచి. ఓహో, ఓకే. సో మీకు ఎలా ఇష్టం, మోడర్న్ గానా ట్రెడిషనల్ గానా? డిపెండ్స్. I personally think depending on the occasion, like depending on the place and occasion. Yeah. ఓకే, సరే. ఇంకా ఫైనల్గా మూవీ గురించి చెప్పండి మరి ప్రేక్షకులకి, ఎలా ఉంటుంది? మూవీ విల్ బీ లైక్ అన్ అడ్రలిన్ రష్, ఫుల్ కంప్లీట్గా చూస్తే. దెర్ వోంట్ బి వన్ పాయింట్ వేర్ మీకు కొంచెం లాగో బోరో అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ద రన్. ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద రన్, ఆన్ ద చేజ్, ఆర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, సంథింగ్ దట్ విల్ కీప్ యువర్ హార్ట్ రేసింగ్. సో అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, లైక్ కంప్లీట్లీ. ఇది మీకు ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని రావాలంటే రాదు. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, అండ్ ఐఎమ్ షూర్ యువర్ మైండ్ విల్ బీ బ్లో. ఓకే, ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీ మూవీలో హిట్ సాంగ్ ఒకసారి పాడండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నాకు ఐ హ్యాడ్ అన్ అలర్జిక్ రియాక్షన్, సో దానివల్ల నేజల్ వాయిస్ వస్తుంది. సో ప్లీజ్, అదొక డిఫరెంట్ స్టైల్లో అవుతుంది. ఓకే, ఎనీవేస్ నేను వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీ నిజంగానే మీకు కెరీర్లో ఒక మంచి హిట్గా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. మిడిల్ క్లాస్ కదా స్టార్టింగ్, యా అట్లా కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.